అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ 26న మున్సిపల్ జనరల్ బాడీ మీటింగు జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా చాలామంది ఆ మీటింగ్కి అటెండ్ అయినారు. జనరల్ బాడీ మీటింగులలో వాళ్ళ వార్డులకు సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే సభ దృష్టికి తీసుకురావటము, ఏదైనా అవసరమైన వాడికి శాంక్షనింగ్ తీసుకోవటము. సో సమస్యలపైన కింది స్థాయి అంటే కింది స్థాయి నుంచి సమస్యలు ఏదన్నా ఉంటే అది ఒక మినీ అసెంబ్లీ లాగా ఆ సమస్యను సభ దృష్టికి తీసుకొచ్చి సాల్వ్ చేసుకోవటం అనేది కార్పొరేటర్లకు వాళ్ళ వీధులలో తిరుగులాడినప్పుడు సమస్యలు తెలుస్తుంటాయి. కాబట్టి దాని గురించి చర్చ జరుగుతుంది. చర్చ ప్రకారం ఏదైనా అవసరమైనట్టు తీసుకుంటాం. మొన్న జరిగినటువంటి 26వ తారీఖు జరిగినటువంటి మీటింగు కేవలం అల్లరి చేయాలి, సభను జరగనీయకూడదు ఎటువంటి పరిస్థితుల్లో అనేటువంటి, అంటే వాళ్ళు ఏదో అనుకున్నారు, అది జరగలేదు. దాంతో ఆ బాధ ఈ రకంగా బయట పెట్టడం జరిగింది. చాలామంది చూసినారు. సో ఈ విషయంలో 4వ వార్డు కార్పొరేటర్ అర్సియా, ఆమె వార్డుల సమస్యలు ఆమె చెప్తుంటే మధ్యన తెలుగుదేశానికి సంబంధించిన కార్పొరేటర్ లేచి అల్లరి చేయనికపోతుంటే నీకేం పని ఉందా, ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకోవచ్చు అన్నట్టుగా మా కార్పొరేటర్లు కూడా లేవటం జరిగింది. దాంట్లో కొంత వాదోపవాదాలు జరగటము అక్కడ. ఎందుకంటే యూనిస్ భాష కూడా ఎంత చెప్పినా వాళ్ళు ఆగకుండా, అంటే మీరు ఎందుకు అడ్డం తగులుతారు, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడుకుందరు అంటే ఎంత చెప్పినా వినకపోయేసరికి కోపంతో కుర్చీ ఇసిరేయటం జరిగింది. ఏ కుర్చీ ఇరిగిపోలేదు, ఎవరికి దెబ్బ జరగలేదు. అన్ని వీడియోలు ఉన్నాయి. మీరందరూ కూడా చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు కూడా ఉండింటారు. అది జరిగితే ఇంకా దిగజారినటువంటి రాజకీయం అంతా మనం కూడా కడుపుకు అన్నం తింటాం. అంత దిగజారి స్టేట్మెంట్. ఒకసారి ఆ స్టేట్మెంట్ చదువుతాడు మా కార్పొరేటరు. మీరందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఒకసారి వినండి. ఆ లాంగ్వేజ్ కంప్లైంట్లో వాళ్ళు రాసినటువంటి లాంగ్వేజ్ చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఏమి ఇంత అవసరం. ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి అన్న శిష్యుడు, ఒకప్పుడు అన్న శిష్యుడు, వైసీపీ టికెట్ ఇస్తే గెలిచినటువంటి వ్యక్తి. గెలిచినవు మొన్న కూడా నమ్మి స్టాండింగ్ కమిటీ మెంబర్గా చేసాం. స్టాండింగ్ కమిటీ మెంబర్గా కూడా నిన్ను పెట్టి గెలిపించుకున్నావు. అటువంటి వ్యక్తి డబ్బులకు అమ్మడిపోయి ఇవాళ ఈ రకంగా కంప్లైంట్ పెట్టడం అనేది నిజంగా సిగ్గేసేటువంటి ఇది. అంత దిగజారినటువంటి పరిస్థితి అవసరమా మనకు? ఏదన్నా ఉంటే సబ్జెక్టు పరంగా ఆవేశం వచ్చినప్పుడు లోపల మామూలుగా ఏదన్నా అనుకుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ఈ క్యాస్ట్ పేరు పెట్టి నిన్ను నువ్వు దిగజార్చుకోవటం ఆ కులాన్నంతా అవమానపరిచినట్టు కాదు. నిన్ను నువ్వు కాకుండా అందరిని అవమానపరుస్తున్నావు కదా. అంటే ఇట్లాంటి పనికిమాల కంప్లైంట్లు ఇచ్చి పనికిమాల ఇచ్చేసి, సో ఇది ఒక అంటే దుష్ట సాంప్రదాయానికి తెరదీయటం ఉంటుంది. మేము ఎస్పీని కలిసి ఎస్పీ గారికి అదే చెప్పాం. నిజాలు చూడండి, అన్ని రకాల కెమెరాలు ఎదురుగున్నాయి, ఫుల్ లెంత్ వీడియో ఉంది. ఎక్కడ కూడా ఎవరు అసభ్యకరమైనటువంటి లాంగ్వేజ్ని ఎవరు వాడలేదు. మీరు అనవసరంగా ఈ కేసులు పెట్టి ఇంతవరకు దగ్గర 50 నెలలు అవుతుంది. 50 నెలల్లో ఎప్పుడూ లేదు. ఏదో సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకుంటారు, లోపల ఆవేశంగా మాట్లాడుకుని బయటకు వచ్చి మళ్ళీ అలా అనుకుంటారు, కలిసిపోతారు తప్ప కేసుల దాకా ఎప్పుడు వెళ్ళలేదు. ఈ కేసులు పెట్టి అనవసరంగా కొత్త సాంప్రదాయానికి తెరదీయద్దు. మీరు ఆ కేసుల్లో విత్డ్రా చేసుకున్నట్టు చేయండి అన్నట్టుగా అని చెప్పాము. ఆయన కూడా నిజాలు పాజిటివ్గా స్పందించినారు. ఎస్పీ గారు కూడా నిజాలు ఎంక్వైరీ చేసి ఏదైతే వాస్తవమో దాని ప్రకారమే ఉంటుంది అనే మాట అని చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించినారు. ఖచ్చితంగా ఇదైతే పూర్తి 100% అవాస్తవం. ఆ కేసు నిలబడదు. వీడియో క్లిప్పింగ్ కూడా అందరినీ చూడమంటున్నాం. కానీ ఇంత దిగజారిన రాజకీయం చేయొద్దు. తెలుగుదేశం నాయకులకు చెప్తున్నాం, ఇంత దిగజారిన రాజకీయం చేయొద్దు. మీరు ఎవరు
కేసుల గురించో ఇంకో దాని గురించో భయపడేటువంటి పరిస్థితి ఏ వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా కార్పొరేటర్లకు ఎవరికి లేదు, భయపడే ప్రసక్తి రానే రాదని సంగతి తెలియజేస్తున్నాం. మీరు నా వర్షం కాకుండా ఇంకా మా వాళ్ళు మాట్లాడతారు, కార్పొరేటర్లు ఒకరిద్దరు మాట్లాడతారు. దయచేసి ఆసియా మాట్లాడుతుంది. ఆయన ఒకసారి ఆ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ అది ఒకసారి, వీళ్ళందరూ కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ హాల్లో ఉన్నారు. ఆయన వాడినటువంటి లాంగ్వేజ్ చూడండి ఒకసారి, కంప్లైంట్కి వాడినటువంటి లాంగ్వేజ్ని ఒకసారి వినండి. అది చూసే వాళ్ళకు వినే వాళ్ళకు కూడా సిగ్గుపడేటట్టుగా ఉంది. అలాంటి ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది ఇది, ఎందుకంటే ఈయన తనకు తాను చిన్నగా చేసుకొని మాట్లాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.